హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పృథ్వీ. లాస్ట్ వీడియోలో మనం పవర్ ప్లాట్ఫామ్ ఎందుకు అంత డిమాండ్, దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు దీన్ని నేర్చుకుంటారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో పవర్ ప్లాట్ఫామ్ ని మనం ఎందుకు నేర్చుకోవాలి దీని గురించి మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, అప్పుడే ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఇదైతే షేర్ అవుతుంది. లైక్ చేశారు కదా, డన్. ఓకే, సో ఫస్ట్ ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే, మీరు ఎక్కడున్నా కానీ మీరు ఈ సిరీస్ ని మీరు ఫాలో అవుతుంటే మీరు ఒక బుక్, ఒక పెన్ను మీరైతే రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని మనం ఎంత బాగా మనం ప్రిపేర్ అయితే అప్పుడు మనకి అంత బాగా మనకైతే నాలెడ్జ్ వస్తుంది. లేదంటే మీరైతే ఒక నోట్ ప్యాడ్ అయినా మీరైతే నోట్ చేసుకోండి, పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి. ఇలా ఈ సెషన్స్ లో 1 by 1 మనం నేర్చుకుంటాం కదా. సో ఈ సిరీస్ మొత్తం మీరైతే నోట్బుక్ లో మీరు నీట్ గా నోట్ చేసుకుంటే మీకు చాలా బాగా ఇంటర్వ్యూస్ కి యూజ్ అవుతుంది. సో నేనైతే స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై వీ నీడ్ టు లర్న్ పవర్ ప్లాట్ఫామ్. అసలు ఈ పవర్ ప్లాట్ఫామ్ ని మనం ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఎవరు దీన్ని తయారు చేశారు, ఎవరు దీన్ని కనుక్కున్నారు, అసలు ఏంటిది, ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ విషయం అయినా మనం నేర్చుకునే ముందు అసలు ఎందుకు నేర్చుకోవాలి, మనం అది ఎందుకు అంత పాపులర్ అయింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. లేదంటే ఎనీథింగ్ ఈజ్ టఫ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ అండ్ దిస్ ఈస్ ద పవర్ ప్లాట్ఫామ్ లోగో. ఓకే, అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు ప్రజెంట్ చూస్తుంటే చాలా ట్రెండింగ్ లో ఉంది లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్. అంటే ఏంటి, ఇప్పుడు అప్లికేషన్స్ తయారు చేస్తాం మనం. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్, అంటే ఇక్కడ మనం ఆండ్రాయిడ్ లో కానీ యాపిల్లో కానీ మనం యాప్స్ ని చూస్తూ ఉంటాం ప్లే స్టోర్ లో. అంటే అక్కడ మనకి రకరకాల యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనందరికీ తెలుసు ఆ యాప్స్ ని మనం తయారు చేయాలంటే మనకి ఖచ్చితంగా కోడింగ్ నాలెడ్జ్ కావాలి. సో యాప్స్ ని తయారు చేయడం అనేది కోడింగ్ కావాలి అని చూడంగానే మనకి అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఆ డిజైన్స్ కానీ అండ్ ఆ ఫంక్షనాలిటీస్, అంటే మీరు ఆ హోమ్ ఐకాన్ క్లిక్ చేయగానే హోమ్లోకి రావడం కానీ, ఆ 3 లైన్స్ క్లిక్ చేయగానే మెనూ లెఫ్ట్ నావిగేషన్ నుంచి రావడం, టాప్ నావిగేషన్, ఇలాంటివన్నీ యాప్స్లో చాలా చూస్తూ ఉంటాం మనం. సో డిఫరెంట్ స్క్రీన్స్ అంటారు, రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం తయారు చేయడానికి యూజువల్గా HTML, CSS ఇవన్నీ ఓల్డెన్ డేస్లో మనం కోడింగ్ యూజ్ చేసేవాళ్ళం. కానీ ప్రెజెంట్ మనకి ఈ లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా పాపులర్ అయ్యాయి. అంటే ఏంటి, మనకి డ్రాగ్ అండ్ డ్రాప్స్ని యూజ్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ని మనం తయారు చేయొచ్చు, అంటే ఒక యాప్ని మనం తయారు చేయొచ్చు. ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మనం ఒక యాప్ని మనం ఈజీగా వితౌట్ హ్యావింగ్ కోడింగ్ నాలెడ్జ్ వీ కెన్ ఈజీలీ బిల్డ్. అంటే దీనికి ఎలాంటి ప్రీ రిక్విజైట్స్ లేదు. అంటే ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బికాజ్ దీంట్లో మనం ఏం యూజ్ చేస్తాం, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్స్ మాత్రమే కదా. అంటే ఏంటి, ఇప్పుడు పైన ఐకాన్స్ ఉంటాయి, డిలీట్ ఐకాన్, ఎడిట్ ఐకాన్, అండ్ నాకు ఒక హోమ్ ఐకాన్ కావాలి. సో ఇలాంటివన్నీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్స్లో నేను డ్రాగ్ చేసుకుంటాను, డిజైన్ చేసుకుంటాను, రెడీ చేసుకుంటాను, అంతే. సో ఇలాగా నాకు యాప్కి కావాల్సినటువంటి నేను డిజైన్ చేసుకొని యాప్ని ఒకటి రెడీ చేసుకుంటా. సో ఇట్లాగా మనకి ఈ యాప్లో డిజైనింగ్ కానీ ఇవన్నీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఇవన్నీ చాలా లో కోడ్, నో కోడ్ టూల్స్తో మనం తయారు చేసుకోవచ్చు. సో అందుకే ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక వరల్డ్స్ బెస్ట్ లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్. అందుకే ఇది కూడా చాలా పాపులర్ అయింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రజెంట్ లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. సో అందులో పవర్ ప్లాట్ఫామ్ అనేది ద బెస్ట్. ఇది మైక్రోసాఫ్ట్ యొక్క ప్రోడక్ట్, అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని బిలీవ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి, ఇది లీన్ అండ్ ఫ్లెక్సిబుల్ వే ఆఫ్ వర్కింగ్. అంటే ఏంటి, చాలా ఈజీగా మనకి వీలైనంత ఫ్రెండ్లీగా ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు యాప్స్ని. సో ఈ విధంగా మనం చాలా ఫాస్ట్గా అండ్ నీట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు, వెరీ ఈజీగా, ఫ్రెండ్లీ నేచర్తో. అండ్ ఇంకొకటి, ఈ పవర్ ప్లాట్ఫాము ఎన్రిచ్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, చాట్బాట్ క్యాపబిలిటీస్. అంటే ఏంటి, దీనికి అడిషనల్ క్యాపబిలిటీస్, అడిషనల్ ఫంక్షనాలిటీస్, ఓకే, యాడ్ ఆన్ ఫీచర్స్
ఈ యాప్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే పవర్ బిఐని ఇంటిగ్రేట్ చేయొచ్చు, చాట్ బాట్స్ అంటే పవర్ వర్చువల్ ఏజెంట్స్ దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తానికి మనం అన్ని ఇంటిగ్రేట్ చేసి ద బెస్ట్ అప్లికేషన్ని మనం డిజైన్ చేయొచ్చు యూజింగ్ పవర్ ప్లాట్ఫామ్. అందుకని ఇది చాలా చాలా పాపులర్ అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నవేడేస్. అండ్ ఇంకొకటి, మనకి చాలా వర్క్స్ అనేవి మాన్యువల్గా మనం చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మీ మేనేజర్కి మీరు చేసిన టాస్క్స్ అన్నీ ఒక మెయిల్ పెట్టాలి. సో ఇది ఒక రెగ్యులర్ టాస్క్. సో మీరు ప్రతిసారి మెయిల్లోకి వెళ్ళాలి, అవుట్లుక్లోకి వెళ్ళాలి, ప్రతిదీ మీరు టైప్ చేయాలి, ఆ ఎక్సెల్ని అప్డేట్ చేయాలి, మీరు సెండ్ చేయాలి. సో అదేదో మనం ఆటోమేట్ చేయొచ్చు. ఎలాగా? మనం ఎక్సెల్ని డిజైన్ చేసి మనం ఒక షేర్ పాయింట్, ఒక డాక్యుమెంట్ లైబ్రరీ అనుకోండి. అంటే ఎందుకంటే షేర్ పాయింట్ ఆల్సో వన్ డేటా సోర్స్. సో మీరు ప్రతి ఒక్కటి నీట్గా నేర్చుకుంటారు, బట్ అండర్స్టాండ్ అదొక డేటా సోర్స్. అంటే డేటాని స్టోర్ చేసుకునే ఒక సోర్స్. మనకి ఇప్పుడు గూగుల్ డ్రైవ్, ఇంకా ఫోన్లో మొబైల్ స్టోరేజ్ అలాగా షేర్ పాయింట్ అనేది ఒక స్టోరేజ్. సో అక్కడ మనం ఒక ఎక్సెల్ ఫైల్ని అప్లోడ్ చేసాము ఒక ఫోల్డర్లో. సో అలా ఫోల్డర్లో అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మీ మేనేజర్కి మెయిల్ వెళ్ళిపోద్ది విత్ యువర్ వర్క్. ఓకే, వాట్ ఎవర్ మీ ఫైల్ మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేశారో వెంటనే ఆ ఫైల్ని ఆటోమేటిక్గా మెయిల్తో అటాచ్మెంట్ లాగా మీ మేనేజర్కి మీ మెయిల్ ద్వారా వెళ్ళిపోతుంది. అంటే ఇలాగా మనం చేసే చాలా వరకు వర్క్స్ మొత్తాన్ని, మాన్యువల్ వర్క్స్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. చాలా ఈజీగా మనం ఆటోమేట్ చేయొచ్చు. సో ఇదంతా మనం ఎంత బాగా అంటే అంత బాగా నేర్చుకుంటే మనం ఈజీగా ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి రెస్పాన్సివ్ యూజర్ ఇంటర్ఫేస్ వితౌట్ ఎనీ సీరియస్ ప్రోగ్రామింగ్. అంటే మీరు ఒక యాప్ని డిజైన్ చేసేయడానికి మీకు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ HTML, CSS ఇవేవి అక్కర్లే. జస్ట్ డిజైనింగ్, మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏవి కావాలి, అండ్ ఇమేజెస్ ఏం పెట్టాలి, వీడియోస్ ఏం పెట్టాలి, ఇలాంటివి అంటే చాలా ఈజీగా. రెస్పాన్సివ్ అంటే ఏంటి? మీ స్క్రీన్ సైజ్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ యాప్ని మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేశారనుకోండి, ల్యాప్టాప్లో ఉండే హైట్, విడ్త్, ఈ స్క్రీన్ సైజ్ని బట్టి అది డిజైన్ అవుతుంది. అండ్ మీరు దాన్నే మొబైల్లో ఓపెన్ చేశారనుకోండి, మొబైల్లో ఓపెన్ చేస్తే మొబైల్కి తగినట్టు దానికి, అంటే ఐఫోన్ అయితే ఐఫోన్ ఆ ఫోన్ సైజ్ని బట్టి, అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ అంటే రెడ్మీ కానీ రియల్మీ కానీ ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని బట్టి ఏ స్క్రీన్కి ఆ స్క్రీన్కి తగినట్టు డిజైన్ చేసుకోవడం, ఆటోమేటిక్గా అదే రీసైజ్ అయిపోతుంది. సో దీన్నే రెస్పాన్సివ్నెస్ అంటారు. అంటే ఆటోమేటిక్గా మీరు ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తే ట్యాబ్లో ఆ స్క్రీన్ సైజుకి రావడం. ఆ యాప్, ఒక యాప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో ఆండ్రాయిడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. సో అదే వాట్సాప్ మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే దానికి ఆ స్క్రీన్కి తగినట్టు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా యాప్ని మీరు ల్యాప్టాప్లో, మొబైల్లో, ఏ డివైస్లో అయినా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు వితౌట్ హ్యావింగ్ ఎనీ సీరియస్ ప్రోగ్రామింగ్. అంటే మీకు కోడింగ్ నాలెడ్జ్ రాకపోయినా ఈజీగా చేయొచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ ఇఫ్ యూ వాంట్ ఏ టెక్ జాబ్ బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు లర్న్ ది కోడింగ్. అంటే మీకు టెక్ జాబ్ కావాలి, అంటే ఐటీ జాబ్ కావాలి, బట్ మీకు కోడింగ్ నేర్చుకోవడానికి టైం లేదు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ టూల్ ఎనీబడి కెన్ లర్న్ వెరీ ఈజీలీ. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు నాన్ ఐటీ మీద ఉండేవాళ్ళు అండ్ వేరే డొమైన్స్ మీద ఉండేవాళ్ళు, అంటే ఏంది సపోర్ట్ వర్క్స్, ఇంకా మనకి టెస్టింగ్ మీద, ఇట్లా రకరకాల ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు డెవలపర్స్గా వెళ్తే ఎక్కువ శాలరీస్ వస్తాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆ డెవలపర్గా వెళ్ళాలి అంటే ఇదొక చాలా బెస్ట్ టూల్ అండ్ వెరీ ఈజీలీ వీ కెన్ లర్న్. ఓకే, సో అందుకని ఇంకా వేరే ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు, అంటే ఏంటి అవుట్ ఆఫ్ ది ఐటీ డొమైన్, అంటే ఎనీ వర్క్. ఓకే, మీరు ఐటీ జాబ్ కాకుండా, అంటే సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా ఏ వర్క్ చేస్తున్నా ఎవరైనా, సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కానీ, ఐటీ జాబ్ చేసేవాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, అంటే కాల్ సెంటర్ వాళ్ళు కానీ, అంటే ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైనా టెక్నికల్లో జాబ్ రావాలి వితౌట్ హ్యావింగ్ కోడింగ్ నాలెడ్జ్, యూ వాంట్ టు బీ ఏ డెవలపర్ అండ్ విత్ బెస్ట్ శాలరీ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ పవర్ ప్లాట్ఫామ్ని నేర్చుకోవచ్చు. సో ఇదే ద బెస్ట్ ఈజీ టూల్. ఓకే, సో ప్రతిదీ మనం రియల్ లైఫ్లో మనం నేర్చుకుందాం, ప్రతిదీ మనం తెలుసుకుందాం. చూసారు కదా. సో ఈ విధంగా పవర్ ప్లాట్ఫామ్ మనం
ఎందుకు నేర్చుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా. సో మీకు దీంట్లో ఏ డౌట్స్ ఉన్నా గానీ మీరైతే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరైతే నన్ను రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి ఇది మనం తెలుసుకుందాం. సో దీనికి మీరైతే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఎవ్రీవన్.